Am I really that much to handle? Breaking these niggas down like a hammer. You don't really know you. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అక్కడ ఉన్నది ఎవరని చూస్తున్నారా? మా అన్న వదిన, మా బ్రౌనీ కూడా ఉన్నాడు. ఏంది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి డౌటా? ఎస్, వీఆర్ గోయింగ్ టు సమ్వేర్. చెప్తా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి. మేము ఇంటి నుండి ఆటో తీసుకొని స్టేషన్కి వెళ్తున్నాం, రైల్వే స్టేషన్కి. సికింద్రాబాద్ వెళ్ళేసి అక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నా అన్నది డెస్టినేషన్ చెప్తాం. ఇది 6 o'clock ట్రైన్ అనమాట. ఓన్లీ వన్స్ ఎ వీక్ ఉంటుందంట, మండేస్ ఓన్లీ ఉండేటట్టుంది. I am going to Tirupati. Hello, how are you? Mrs. మిస్సెస్, యువర్ మిస్సెస్? Mr. and Mrs. Tirupati. Bye. వాచ్ ఫుల్ వ్లాగ్ అని చెప్పు. అంటే ఆమె చేస్తుంది వాచ్ ఫుల్ వ్లాగ్ అని చెప్పు. వ్లాగ్ చూడండి అని చెప్పు. వీడియో చూడండి, లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. అరే యూట్యూబ్ లో భాగం కావాలంట. ఐ ఆల్వేస్ మేనిఫెస్ట్ రిలేషన్ లైక్ మై పేరెంట్స్ అనమాట. ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా చిల్లు ఉంటారు. ఇంకా చూడండి, ఆగమైపోమని చెప్తున్నాడు. ఆగమైపోండి మీరు అందరు. మాకు ట్రావెల్లో చుడువా బాగా అలవాటు. చుడువా ఎవరికి తెలీదు, అందరికీ తెలుసు చుడువా. ఇది కిచెన్ అనమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ట్రైన్లో అట్లా కిచెన్ ఉండడము. ఆ కిచెన్లో నుండి వేరే కంపార్ట్మెంట్కి వెళ్ళాలి. టికెట్స్ అక్కడిక్కడ వచ్చినాయి అనమాట. సో ఆ టికెట్స్ అక్కడ చూసి రిపోర్ట్ చేయడానికి వెళ్తున్నాము. ఎందుకట్లా చేస్తున్నా? We usually don't prefer having lunch or dinner in trains అనమాట. ఆ ట్రైన్ ఫుడ్ నచ్చదు పెద్దగా. ఎందుకో అందులో సున్నమేస్తారు అనుకుంటా, సోడానో సున్నమేస్తారో, నచ్చదు అట్లా అని చెప్పి మేము టొమాటో రైస్ చేసుకొని వచ్చినాం ఇంటి నుండి. మా పక్కన బర్త్లో ఒక ఆంటీ అలాట్ అయిందనమాట. ఫుల్ గురకలు కొడుతుంది ఆ ఆంటీ అయితే పడుకోనీయకుండా. 4 రోజుల తర్వాత మంచి ఇండియా సన్ రైజ్ వ్యూ చూసిన అక్కడ నుండి. మేము రీచ్ అయిపోయినాము అని చెప్పి ఆల్మోస్ట్ అంతా సర్దుకొని కూర్చున్నాం అనమాట. కూర్చుంటే వాడ రేణిగుంట స్టేషన్ టు తిరుపతి ఎంత టైం పట్టుద్ది, దానికి మేము 4 hours ట్రావెల్ చేసినాం లిటరల్లీ. ఫైనల్లీ రీచ్డ్ గాయ్స్. ఇంకా ఈసారి అంత పబ్లిక్ అనిపించలేదు యూజువల్ కన్నా. అప్పుడే కుంభమేళ టైం అనమాట. కుంభమేళకి వెళ్ళిపోయినట్టున్నారు జనాలంతా. కొండ కిందనే తిరుపతిలో ఒక రూమ్ తీసుకున్నాము. అక్కడనే రూమ్ తీసుకొని ఫస్ట్ డే అయితే అక్కడనే ఉన్నాం అనమాట. మాకు టికెట్స్ లేవు అసలు. ఎట్లా అయింది అని చెప్పి అక్కడికి వెళ్ళి ప్లాన్ చేసుకుంటున్నాం. మాలాగా అయితే అస్సలు ఎవ్వరు వెళ్ళకండి గాయ్స్ తిరుపతికి. మేము బై లక్ ఇంకా కుంభమేళ టైంలో కాబట్టి జనాలు లేక ఏదో అట్లా ఇట్లా అయిపోయిందనమాట. బాగానే అయ్యింది. ఇక్కడ టీ తాగడానికి వెళ్తున్నాము. అక్క అంటుందన్నమాట, తీయకండి అమ్మ, నేను ఫేమస్ అయితే నన్ను ట్రోల్ చేస్తారు అంట. అంటే మన అకౌంట్కి అంత రీచ్ ఉంది అని చెప్పి ఆమె అనుకుంటుంది నా మొహం చూసి. చాలా బాగా అనిపించింది అనమాట. అట్లా కూడా అనుకుంటారా అని. నా తిరుపతి లోకల్ ఫ్రెండ్స్కి విజువల్స్ మంచి చూపిస్తున్నా. యూకేలో ఉండి చూసుకోండి, చూడండి. విష్ణు నివాసం మేము వెళ్ళిన టైంకి 9 o'clockకి నైట్ ఇస్తున్నారనమాట టికెట్స్ కొన్ని ప్లేసెస్లో. అందులో విష్ణు నివాసం, శ్రీనివాస కాంప్లెక్స్, ఇంకా శ్రీ గోవిందరాజుల దగ్గర ఇస్తున్నారు. మేము విష్ణు నివాసంకి దగ్గరలో ఉండే అనమాట మేము తీసుకున్న రూమ్. సో అక్కడనే వెయిట్ చేస్తున్నాం అనమాట. లైన్ ఉండే కానీ అంత పెద్దగా ఏం అనిపించలేదనమాట. మూవింగ్‌లోనే ఉండే ఆల్మోస్ట్. మేము వెళ్ళింది అరౌండ్ 8:30కేమో లోపలికి అందులో లైన్ ఎళ్ళినాము. ఒక హాఫ్ అన్ అవర్ కూడా అంత పెద్దగా వెయిట్ చేయలేదు. 9 o'clock వరకు 9:05 వరకు బయటికొచ్చేసినాం అనమాట మేము టికెట్‌తోని. ఒక యాపీ ఫిజ్ కొనుక్కొని మెల్లిగా తాగుకుంటా కూర్చున్నాననమాట లైన్‌లో. హాఫ్ అన్ అవర్ లైన్‌లో కూర్చొని టికెట్ తీసుకొని బయటికొచ్చేసినాం అనమాట. నాకు అందులో ఆన్‌లైన్‌లో వెయిట్ చేస్తూ టికెట్స్ బుక్ చేసుకునే కన్నా ఇదే బెటర్ అనిపించింది నిజం చెప్పాలంటే. కానీ టికెట్స్‌కి ఆధార్ కార్డ్ కంపల్సరీ. అండ్ ఈచ్ పర్సన్‌కి ఒకటే టికెట్ ఇస్తారనమాట. సో ఎవరికి కావాలంటే వాళ్ళు లైన్‌లో నుంచోవాల్సిందే. ఇది నా టికెట్ అనమాట. 2 o'clock నెక్స్ట్ డే 2 o'clockకి వచ్చింది దర్శనం టైమింగ్. అందరూ టికెట్స్ తీసుకొని బయటికొచ్చేసినాక ఇంకా టికెట్స్ మిగిలినాయంట. అనౌన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇట్లా సర్వదర్శనం టికెట్స్ టోకెన్స్ ఉన్నాయి, కావాలంటే వచ్చి తీసుకోండి అని చెప్పి. ఇంకా గోవిందరాజుల టెంపుల్‌కెళ్ళేసి అక్కడ కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకున్నాం. మేము వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ ఉందనమాట. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త
దత్త గోవింద వెంకటగిరిహిత గోవింద వల్మీక శుద్ధ గోవింద గోక్షీరతృప్త గోవింద గోపాల ఘటిత గోవింద రఘుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. నెక్స్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నా సజెషన్. యుల్ నెవర్ రిగ్రెట్ అనమాట. ఈ మధ్య ఇంకా మష్రూమ్ కూడా పెడుతున్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అరౌండ్ స్టార్ట్ అయిపోయినాము మేము తీసుకున్న రూమ్ నుండి తిరుపతిలో. అక్కడ నుండి మేము బస్ తీసుకున్నాం అనమాట యాక్చువల్గా. ఎందుకంటే మాకు 2 o'clock దర్శనం ఉంది అండ్ బై ది టైం మేము మెట్లు ఎక్కేద్దామన్న ప్లాన్లో ఉండే. సో అల్పిరి మెట్ల వరకు మేము బస్లో వెళ్ళినాము. అక్కడ నుండి పై వాక్ ఇంకా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళినాం అనమాట పై వరకు. పక్కన అంకుల్ ఎంత కోపిష్టి అంటే అంత కోపిష్టి ఉన్నాడు ఆయన. ఆమెను ఒకటే తిడుతున్నాడు అనమాట. అట్లే రికార్డ్ చేసిన, చూస్తే నన్ను కూడా తిడుతుండే కానీ చూడలేడనమాట. అలిపిరి దగ్గర బస్ దిగేసి స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాం అనమాట. అక్కడ ఇది ఎంట్రన్స్. మనం ఎంటర్ అయ్యి కొంచెం ముందుకెళ్ళినాక మనకి ఇది తలయేరు గుండు అని చెప్పి వస్తుంది అనమాట. ఇక్కడ కాళ్ళు ఇట్లా అద్దేసి పైకి వెళ్తే మొత్తం మెట్లెక్కినా కూడా కాళ్ళు నొప్పులు ఉండవని చెప్పి నమ్ముతారు. నేను ఈసారి ట్రై చేసిన అనమాట. లాస్ట్ టైం ఎప్పుడు మెట్లెక్కినా ట్రై చేయలేదు అండ్ చాలా కాళ్ళు నొప్పులు ఉంటుండే. ఈసారి నేను ఇది ట్రై చేసిన అండ్ ఐ వాస్ షాక్డ్ యాక్చువల్గా. అస్సలు కాళ్ళు నొప్పులు లేకుండే అండ్ నార్మల్గా ఉండే, అసలు నేను నడిచినా అన్న ఫీల్ కూడా లేకుండే అనమాట. ఇట్ వాస్ మెస్మరైజింగ్ యాక్చువల్గా. అంతా అంటే అసలు ఇట్లా అన్నది కూడా అర్థం కాదనమాట మెకానిజం ఏంది అని చెప్పి. ఈ వీడియోలో నేను మోస్ట్లీ అన్ని విష్ణు అవతారాలు కవర్ చేసిన. ఇది కూర్మ అవతారం అనమాట. మనం స్టెప్స్ ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఇంకా విష్ణు అవతారాలు అన్నీ ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాయన్నమాట. మైథాలజీ కొంచెం కొంచెం తెలుస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్టార్టింగ్లో అప్పుడు నేను లాస్ట్ 2 times ఎక్కినప్పుడు అంత పెద్ద గమనించలేదు ఇవన్నీ. ఇప్పుడు కొంచెం మైథాలజీ అవన్నీ ఇంట్రెస్ట్‌తో చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, ఇంట్రెస్టింగ్ అనిపిస్తది అనమాట. ఇట్లా అన్ని అవతారాలు చూసుకుంటూ అట్లా నెక్స్ట్ ఏమొస్తది, నెక్స్ట్ ఏమొస్తదని. అండ్ నేను అప్పటికి రియలైజ్ అయింది ఏంది అనేసి అంటే, నేను మత్స్య అవతారం మిస్ అయినా అనమాట. అది ఎంట్రన్స్‌లో ఉంటదనుకుంటా. మరీ ముందుకుంటదనుకుంటా. మా మమ్మీ కూడా ఎక్కింది కాబట్టి కొంచెం ఎక్కువ ఆగాల్సొచ్చిందనమాట. అక్కడక్కడ ఒక 5 minutes అట్లా ఆగుతూ ఎక్కినాము. మా డ్యాడీ ఫుల్ స్ట్రాంగ్ అనమాట. అసలు ఆగకుండా ఎక్కుమన్నా ఎక్కుతాడు. ఏం రెస్ట్ లేకుండా అంత స్ట్రాంగ్ ఉంటాడు మా డ్యాడీ. కొంచెం ఈ ప్లేస్‌కొచ్చినామంటే ఆహా! వచ్చినాము. కొంచెం రీచ్ అవుతున్నాం అన్న ఫీలింగ్ వస్తదనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసే అవతారం నరసింహ అవతారం. నరసింహ అవతారం వచ్చేసి 4th అవతారం. ఇక్కడ నుండి మేము పైకెళ్ళడం స్టార్ట్ చేసినాం కొంచెం సేపు ఆగి. నెక్స్ట్ ఈ వామన అవతారం కనిపించనుండే. మనం స్టెప్స్ ఎక్కుతూ ఉంటే పిల్లర్స్ మీద పక్కన గోవింద గోవింద అని రాసి ఉంటాయన్నమాట. నేను అవి చదువుతుంటే మమ్మీ రిపీట్ చేస్తూ అట్లా ఎక్కినామన్నమాట. అసలు టైం ఎక్కినట్టు కూడా అనిపియలేదు. అంత బాగుండే. నాకు ఈసారి చాలా నచ్చింది అట్లా స్టెప్స్ ఎక్కడం కూడా. కుబేర కృపాత్ర గోవింద గురుకరుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీశైలేశ గోవింద శేషశైలేశ గోవింద శ్రీ గరుడ నిలయ గోవింద శ్రీ వెంకటవర గోవింద నారాయణాద్రి గోవింద వృషభాధీశ గోవింద వృషపర్వతేశ గోవింద సప్త శైలేశ గోవింద సుప్రభాతరస గోవింద విశ్వరూప విభు గోవింద గోమానరుచిర గోవింద నిత్య కళ్యాణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. Located at 1500 steps
గాలిగోపురం అండ్ భాష్యకారుల సన్నిధి ఆఫ్ అలిపిరి ఫుట్బాల్. మా డాడీ బాలకృష్ణలాగా అన్‌స్టాపబుల్ అనమాట. ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంటాడు. నెక్స్ట్ మనం చూసేది కల్కి అవతారం. కల్కి అవతారం ఇంకా ఇప్పుడు మన కలియుగంలో వస్తదంట. వీటికి భయం ఎక్కువ. అరవై సంవత్సరముల వయసు పైబడిన వారు మధుమేహం, రక్తపోటు, ఆస్తమా, తిరుమలకు నడిచి రావాలని ఊబకాయం మరియు గుండె జబ్బు ఉన్నవారు ఇదివరకే ఉన్నవారు తిరుమలకు నడిచి రావాలని. ఇక్కడ అనారోగ్య సమస్యలు మరింత పెరగవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు ఆలోచిస్తున్న మాత్రలు మంత్రాలు తప్పకుండా తీసుకొని క్రమం తప్పకుండా చూసుకునేది నేను మధ్యలో ప్రాక్టీస్ చేసిన ఎట్లా పట్టుకోవాలి అని. किसी भी चिकित्सा सहायता के लिए तिरुमला में अश्वनी अस्पताल और अन्य औषधालयों में 24 घंटे चिकित्सा सुविधा का लाभ उठाएं। क्रॉनिक किडनी रोग के रोगियों के लिए మా స్టెప్స్ ఎక్కడం అయిపోయింది, పైకి వచ్చేసినాము. బై ది టైమ్ ఇట్ వాస్ 2:30 అవుతుందన్నమాట. మా దర్శనం 2:00కి ఉంది. హాఫ్ అన్ అవర్ లేట్ అయినాము ఎట్లాగో. అండ్ ఇంకా వాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్ళి బస్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. మేము యూజువల్గా కార్లో వస్తాము, సో మాకు ఇంత స్ట్రగుల్ అనిపించలేదు ఎప్పుడు. బస్ స్టాప్ ఇక్కడ ఎత్తుక్కోవడం అదంతా ఎప్పుడు అనిపించలేదు. బట్ దిస్ టైం మేము బస్ స్టాప్ ఎత్తుక్కొని ఇంకా అందులో టైం అయిపోతుంటే కొంచెం హెక్టిక్ అనిపించింది. అంటే క్లమ్జీ ఉండే బాగా. ఆ టైం ఆఫ్టర్నూన్, మంచి ఆఫ్టర్నూన్ అనమాట. ఫుల్ ఎండ కొడుతుంది. నా కాళ్ళైతే బుబ్బులు వచ్చినాయి అంతగానం. అట్లా ఫుట్వేర్ ఏం లేకుండే కదా, బాగా కాలుతుండే అనమాట రోడ్ అంతా. నడిచేది ఎక్కువ ఉండే, నాకు కాళ్ళు ఘోరంగా కాలుతున్నాయి అసలు. ఒక ప్లేస్లో అయితే బాగా ఇంత చాలా మంటలు ఉండే. రిష్కా ఉరుకుతుందనమాట. మా అందరిని వదిలేసి ఆమె ఉరకడం, ఆమె ఒకటి ఉరుకుతుంది. నాకు ఏం చేయాలో అర్థం కాక రోడ్ మధ్యలో డివైడర్ ఉంటుంది కదా, సెపరేటింగ్ డివైడర్, ఆ డివైడర్ మీద కూర్చున్నా నేను. ఆల్మోస్ట్ 3:00కి మేము ఇక్కడికి వచ్చినాము. 3:00కి ఎంటర్ అయినాము. కానీ యాక్సెప్ట్ చేసిర్రు. ఆ డే కాబట్టి వ్యాలిడ్ ఉండే అనమాట. ఆధార్ కార్డ్ అండ్ ఇచ్చిన టోకెన్ తీసుకొని వెళ్ళినాం అంతే. మై డాడీ ఈస్ సచ్ ఎ జెంటిల్ మ్యాన్. యాక్చువల్గా కొరియన్ మూవీస్లో చూపిస్తారు కదా ఇట్లా ఫిల్మీ టైప్. మా మమ్మీ బ్యాగ్ వేసుకొని ఎంత మంచిగా వెళ్ళిపోతున్నాడు చూడు. హీ ఓన్లీ వెన్ గెట్స్ షై అనమాట. నాకు ఒక కొంచెం సేపు అయితే లైన్ ఎంటర్ అయినాక నేను తిరుపతికి వచ్చినా అన్న డౌట్ ఉండే. ఇంత ఖాళీగా ఉండే అంటే అంత ఖాళీగా ఉండే. చూడండి నా కాళ్ళు అట్లా బొబ్బులు వచ్చినాయి. ఇది మొబైల్ కౌంటర్. మొబైల్ అండి మన లగేజ్ ఉంటే ఇక్కడ పెట్టేయాలి. సో నేను దీని తర్వాత ఇంకేం షూట్ చేయలేదన్నమాట. మొత్తం బయటికి వచ్చినాక అది నా మొబైల్ ఆల్మోస్ట్ 2 or 3% ఉంటే కొంచెం కవర్ చేసిన అంతే. వీడియో ఎండ్ ఉండాలి కదా అన్నట్టు చేసినాం. వేరే ఇంకా ఆండ్రాయిడ్లో తీసినా కానీ అది చాలా బ్లర్ ఉందన్నమాట. పెట్టాలని కూడా అనిపించలేదు, సో పెట్టట్లేదు అది. బట్ ఇంతవరకు అయితే కవర్ చేసినాను. నా మొహం మాడిపోయింది, అప్పడమైంది. సో దట్స్ ఇట్ గైస్. ఇది తిరుపతి వ్లాగ్. నేను అనుకున్నంత ఈజీ కాదు యాక్చువల్గా యూట్యూబ్ చేయడము. So if you like this video, please give a thumbs up and please like, share and subscribe.
Okay, see you in the next video. Bye bye. Take care, guys.